పగతో ఉన్న సింహాన్ని ఎవరూ ఆపలేరు. రుద్ర, నీ సమయం దగ్గర పడింది. తేనెటీగలతో ఓడిపోయిన రాజా, నాతో ఆటలాడొద్దు. నిన్ను మొదట నేనే తినేస్తాను. నన్ను చూసి నవ్వుతున్నావా? సింహం కోపమంటే అడవి నాశనం. నీ శక్తి నా తెలివి కలిసితే రుద్రకు అవకాశం లేదు. నువ్వు నన్ను వాడుకోవాలని చూస్తున్నావా? లేదు మహారాజా, మీ గౌరవాన్ని కాపాడాలని చూస్తున్నాను. ఎలా? రుద్ర బలహీనచితనం. అతను అందరినీ కాపాడాలనుకుంటాడు. ఆ నమ్మకాన్ని పగలగొడితే అతను ఒంటరివాడు. ఇది ఏమిటి? ఈ అడవిలో ఎవరో తప్పు చేశారు. అసలు ఈ అడవిలో ఏమి జరుగుతోంది? మహారాజా, నిన్న రాత్రి నది దగ్గర రుద్ర మాత్రమే ఉన్నాడు. రుద్ర నీళ్లు తాగిన వెంటనే ఇలా అయ్యింది. ఇది నిజమేనా? అతడే చేశాడేమో. నది దగ్గర అతడే ఉన్నాడట. ఈ రోజు సూర్యాస్తమయం అయ్యేలోపు అందరూ నా సభలో ఉండాలి. లేకపోతే ఈ అడవి శ్మశానంలా మారుతుంది. అడవిలో ఉన్న అందరూ వినండి. ఈ రోజు సూర్యాస్తమయం అయ్యేలోపు ప్రతి జంతువు సింహ సభలో హాజరవ్వాలి. ఇది ఎలా జరిగింది? నీళ్లు ఊదా రంగులో మారాయి. రాత్రి ఎవరో నది దగ్గర ఉన్నారట. నవయ్యా, పదండి త్వరగా, సూర్యాస్తమయం కానుంది. త్వరగా రండి. నిన్న రాత్రి నది దగ్గర ఎవరున్నారు? మహారాజా, నిన్న రాత్రి అక్కడ రుద్ర మాత్రమే కనిపించాడు. రుద్ర ఇక్కడ లేడా? అతడు దాక్కున్నాడా? లేదా అతడికి ధైర్యం లేదా? అతడే భయపడి దాక్కున్నాడేమో. నిజంగా నిర్దోషి అయితే ఇక్కడ ఉండేవాడు. మహారాజా, నిజం ఉన్నవాడు దాక్కోడు. నేను తప్పు చేయలేదు. నిజం బయటపడుతుంది. అడవిని కాపాడేది నేనే. ధైర్యం ఉందే బాలక, కాని ధైర్యం ఒక్కటే సరిపోదు. నిజం నిరూపించడానికి సాక్ష్యం కావాలి. సాక్ష్యం తెస్తాను. నిజం ఎవరిదో చూపిస్తాను. ఈ అడవిని కాపాడేది నిజమే. ఇప్పుడు అందరూ వెళ్ళొచ్చు. 2 రోజుల్లో నిజం చెప్పకపోతే ఈ అడవి ప్రశాంతంగా ఉండదు. Subscribe to my channel.